ఇల్లు ఇచ్చిన రామ్మోహన్ రెడ్డి సార్కి ధన్యవాదాలు, రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు, మీరందరూ ఇంకొచ్చి మా ఇల్లు చేసినందుకు మీకు ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో మాకు కనీసం బాత్రూమ్ కోసం తిరిగితే 10 సార్లు తిరిగినా మాకు బాత్రూమ్ కూడా వేయలేరు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు వచ్చినందుకు ఇంకా ధన్యవాదాలు. మేము ఇట్లనే మీకు సపోర్ట్ చేస్తామని నా తరఫు నుంచి మీకు అందరికీ కృతజ్ఞతలు. శివరాం రంగంపల్లి తాండా. బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఏమి ఇవ్వలేడు, మాకు ఏం చూడలేము. కానీ ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి సార్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. గౌరవ పరిగి శాసనసభ్యులు, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము పరిగి మండలంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అన్ని గ్రామాల్లో మేము ప్రొసీడింగ్స్ మన గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మొన్ననే పరిగి క్యాంప్ ఆఫీస్లో మండలంలో అందరు లబ్ధిదారులకు ఇప్పించడం జరిగింది. ఆయన ఆదేశం మేరకు ఈరోజు గ్రామాలు మనం ఇప్పుడు రూప్సింగ్ తండా, మల్కాపేట తండా, వీర్యానాయక్ తండాలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఏదో భూమి పూజ చేసి మనం ఇళ్లకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసుకుంటూ ఇప్పుడు మన గర్సింగాపురం గ్రామంలో ఈరోజు మనం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ముగ్గులు వేసే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పరిగి ఎంపీడీఓ కరీం సార్ గారు, అదేవిధంగా మన గ్రామ సెక్రటరీ మొగలాయ్ గారు, అదేవిధంగా హౌసింగ్ ఏఈ మన గోర్ల గారు, అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరాములు గారు, మన శ్రీనివాస్ గారు, గోవర్ధన్ గారు, నబీ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది గ్రామ నాయకులు, అదేవిధంగా మన పరిగి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కౌరయ్య నాయక్ గారు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలకు అందరికీ ముఖ్యంగా మన ఏదైతే మన లబ్ధిదారు ఉన్నాడో ఇందిరమ్మ లబ్ధిదారుడు మన పూర్తి వికలాంగులు 100% వికలాంగులు ఇద్దరు, ఎవరు కుమారి మహేష్, కుమారి రమేష్, ఇద్దరు అన్నదమ్ములు. వాళ్లకు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నేను నా చేతుల మీదుగా ముగ్గు వేసి వాళ్ళకి ఇల్లు శంకుస్థాపన చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అప్పుడు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారితో మేము కూడా రావడం జరిగింది గర్సింగాపురం గ్రామంలో. అప్పుడు వచ్చి మేము ఒక ఇల్లుకి వచ్చి ఇంత చూసినాం. చాలా ఇబ్బంది ఉండే, అసలు మొత్తం ఉరుస్తుండే, మొత్తం వాళ్ళకు ఇద్దరికి ఎవరు దిక్కులేరు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళకు వండుకోనికి లేని పరిస్థితి ఉండే. ఇప్పుడే మహేష్ చెప్పింది, చాలా ఇబ్బంది ఉండే. అప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిండు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వెంబడి మీకు ఇల్లు ఇస్తా అన్నాడు, పింఛన్ కూడా ఇప్పిస్తాను. పింఛన్ కూడా రాకుండే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, పింఛన్ కూడా ఇలాంటి లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో అప్పుడు ఉంటుంది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పింఛన్ కూడా వస్తున్నది వీళ్ళకు, తర్వాత ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా చాలామంది నిరుపేదలందరికీ ఎవరికైతే గూడు లేదో గూడు లేని వారందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మన ఊళ్ళో ఒక 5 మంది ఇందిరమ్మ కమిటీ సభ్యులను వేసి ఎవరికి ఇల్లు లేవు, ఎవరికి అవసరం ఈ ఫస్ట్ ఖచ్చితంగా నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పడంతో మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు మన గ్రామానికి 15 ఇళ్ళు, మన ఫస్ట్ ఫేజ్లో 15 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా రాని వాళ్ళు ఇంకెవరైనా ఆధారపడొద్దని ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పమని మీరు చెప్పిండు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా 10 రోజుల్లో మేము మళ్ళీ ఇస్తున్నాం ఇల్లు. ఇంకెవరికైనా ఇల్లు లేకపోతే మీకు ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని భరోసా రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పమన్నారు. కాబట్టి మీకు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా వారం రోజుల్లో మీరు సెకండ్ ఫేజ్ లిస్ట్ కూడా ఇస్తే మీకు మళ్ళీ 25 ఇళ్ళు కూడా గర్సింగాపూర్ గ్రామానికి ప్రత్యేకంగా 25 ఇల్లు ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మీరు తొందరగా లిస్టు ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళని గుర్తించి తొందరగా లిస్ట్ చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాట ఇస్తే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాటి ఇందిరాగాంధీ కాలం నుండి అప్పుడే ఇందిరమ్మగా ఇల్లు ఇచ్చింది, బళ్ళు ఇచ్చింది, గొల్లు ఇచ్చింది, బావులు తవ్విచ్చింది, భూములు వంచింది, ఊళ్ళో కరెంటు తెచ్చింది, రోడ్లు వేసింది, స్కూళ్ళు కట్టించింది.
అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత మళ్ళా ఏదైతే మనకు రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పరిగి ప్రాంతానికి మన రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు మనం 42,000 ఇండ్లు తెచ్చి మనం అన్ని పరిగి నియోజకవర్గంలో ప్రతి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు పంచినాం. మన గ్రామానికి కూడా అప్పుడు నరసింగపురానికి మనం 250 ఇండ్లు ఏమో ఇవ్వడం జరిగింది. అట్లా ప్రతి గ్రామానికి 200, 300 చిన్న విలేజ్లకు కూడా చిన్న తండలకు కూడా 40-50 ఇల్లు కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ మాయమాటలు చెప్పిండు, మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇండ్ల ఈడవండుకోవాలి, ఆ చిన్న ఉన్నది కాళ్ళకు కలుగుతున్నది, గొర్రెనైనా కట్టేయాలి, మేకనైనా కట్టేయాలి, అల్లుడు వస్తే వండాలి, బిడ్డ వండాలి అంటని చెప్పి ఏదో మాయమాటలు చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. మనకని ఒక్క ఇల్లు ఇవ్వలేడు. చెప్పిండు ఇస్తానని చెప్పి 10 ఏళ్ళు మోసం చేసి మనకు ఒక్క ఇల్లు ఇవ్వలేడు. తర్వాత మనకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో మనకి ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిండో మా కాంగ్రెస్ పార్టీ కోటేయండి, మేము 6 గ్యారెంటీలు మేము ప్రజలకు ఇస్తామని మాట ఇచ్చిండు రాహుల్ గాంధీ గారు. దాన్ని తీసుకొని మేము ఎన్నికల్లో ప్రతి గడపకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొని మీ ఇంటికి 6 గ్యారెంటీల కార్డు తీసుకొని మన నరసింగపురం గ్రామంలో కూడా మేము ఇంటింటికి వచ్చి మీ గడపకు వచ్చి మేము అడుక్కున్నాం. మా కాంగ్రెస్ పార్టీ కోటేయండి, చేతి గుర్తు కోటేయండి, మా రామ్మోహన్ రెడ్డి అనే ఎమ్మెల్యేకి గెలిపియండి, తప్పకుండా ఈ యొక్క 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాం, అమలు చేయకపోతే మీ ఇంటికాడికి రానియకుండా అని మేమైతే చెప్పిన ప్రకారం ఇప్పుడు 6 గ్యారెంటీల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన వెంబడే మనకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. తర్వాత ఉచితంగా కరెంటు బిల్లు ఇస్తున్నాం, కరెంటు బిల్లే లేదు. తర్వాత 500కి సిలిండర్ ఇస్తున్నాం. తర్వాత మనం రైతుల కోసం 300 కోట్ల రూపాయలు మన పరిగి కాన్స్టిట్యున్సీకి 300 కోట్లు, రాష్ట్రంలో 21,000 కోట్లు మాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రైతు భరోసా కూడా ఇంతకుముందు కేసీఆర్ 5,000 ఇస్తుండే, మనం 6 నెలలకు ఒకసారి ఎకరాకు 5,000 ఇస్తుండే, మనం ఇప్పుడు 12,000 ఇస్తున్నాం, సంవత్సరానికి 12,000 ఇస్తున్నాం. అది కూడా ఏదైతే ఉపాధి హామీ కూలి పని చేసుకునేటోళ్ళు 20 రోజులు పనిచేస్తే చాలు, వాళ్ళకి భూమి లేకపోతే వాళ్ళకు కూడా 6,000 ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం వేస్తున్నాం, వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఇలా రైతుల కోసం కూడా నిన్న మనం టికెట్ అందరికి పడుతున్నాం. పడ్డాపల్లో అందరికీ రైతు బంధు పడుతుంది, కానీ అందరికీ మొత్తం పడ్డాయి. మనకి 8-9 ఎకరాల వరకు పడ్డాయి. మొత్తం ఎంత భూమి ఉంటే అంత భూమికి 6,000 చొప్పున ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి అకౌంట్లో పైసలు వేస్తున్నాడు. రైతుల కోసం రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు. ఇంకో సన్న బియ్యం పథకం, ఇంతకుముందు ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తుండే, ఆ దొడ్డు బియ్యం ఏదో పేదలు ఏది పైసలు లేక ఏది పేదలు